రీసెంట్గానే బండికి మిర్రర్స్ మార్పిచ్చాను. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఆ మిర్రర్స్ నాకు అసలు నచ్చల కొంచెం కూడా. సో మొన్నే వచ్చాయి కొత్త మిర్రర్స్, అవన్నీ సెట్ చేసి పెట్టా. ఇప్పుడు ఒక కొత్త ప్రాబ్లం వచ్చింది ఏంటంటే, మొబైల్ హోల్డర్ బిగ్గెస్టానికి ఈ థ్రెడ్స్ కంప్లీట్గా పాడైపోయినాయి అంట. పెద్ద బోల్ట్ ఉంటేనే కానీ సెట్ అవ్వదు అన్నారు. నిన్న రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గరికి వెళ్ళి వస్తే, నేను వెళ్ళినప్పుడు నేను హోల్డర్ తీసుకెళ్ళా, చేసిన తప్పదే. సో డబుల్ పని, నేనేం చేసినా డబుల్ పని. అది కొన్నిసార్లు డబుల్ అవుద్ది, ట్రిపుల్ అవుద్ది. లక్కీ పర్సన్ నేను అంతే. ఇప్పుడు బయలుదేరి వెళ్ళాలి. బండి నిన్నే వాష్ చేయించాను, మళ్ళీ వర్షం పడేలాగా ఉంది. మన దరిద్రం. ఓకే, వెళ్ళేదారిలో ఒక మంచి గట్కేసర్ ఓఆర్ఆర్ పక్కన ఒక చిన్న ప్లేస్ ఉంటుంది. భలే ఉంటుంది రోడ్డు, కర్వీ లాగా. మంచి వీడియోస్ వస్తాయి. సో ఇప్పుడు మళ్ళీ మోషన్ బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసా, చూద్దాం ఎలా వస్తుంది అంటాను. నేను చెప్పిన రోడ్డు ఇదే. ఒకసారి ఎన్డీ ఫిల్టర్ తీసేసి చూపిస్తా, వీడియో ఎలా ఉంటుందో చూద్దాం. ఎన్డీ ఫిల్టర్ తీసేస్తే ఇలా ఉంటుంది వీడియో కనపడేది. సో ఇప్పుడు ఎన్డీ ఫిల్టర్ ఆన్ చేద్దాం. ఎన్డీ ఫిల్టర్ ఆన్లో ఉంది ఇప్పుడు. ఈ రోడ్డు మాత్రం భలే ఉంటుంది. స్లోగానే వెళ్దాం, కంగారు ఎందుకు. అయితే వర్షం పడేలాగా ఉందనే డౌట్. లాస్ట్ వీడియో మీద ఈసారి ఎక్కువ సినిమాటిక్గా ఉంటుంది అనుకుంటున్నా, ఎందుకంటే లాస్ట్ వీడియో రికార్డింగ్ సెట్టింగ్స్ చేంజ్ చేశాను ఈ వీడియోకి. లాస్ట్ వీడియో నేను 30 FPS రికార్డ్ చేశా. ఈ వీడియో వచ్చేసి 25 అనుకుంటా, 25. ఇప్పుడు మనం ఇటు వెళ్ళాలి, ఇటు వెళ్తే గట్కేసారంట. ఆ కొంచెం రోడ్డే చాలా బాగుంటుంది. ఏంటో ఫ్యూయల్ ఇండికేటర్ తెగ కొట్టేసుకుంటుంది. ప్రతిసారి 200కి వచ్చాకే ఫ్యూయల్ కొట్టేస్తా, కానీ సార్ 200 రాలేదు. అంటే ఇక్కడ ఒక ట్రిక్ జరిగింది. నిన్న బండి వాషింగ్కి ఇచ్చినప్పుడు చైన్ క్లీన్ చేయమని చెప్పేసి అన్న, వాడి దగ్గర ఉంటుందేమో డీజిల్కి వాష్ పెట్టి చేస్తాడో సంథింగ్ ఏదో అనుకుంటే, వాడు నా ట్యాంకులోనే పైప్ పెట్టి ఎంతో లాగేసాడు, గుర్తులేదు. కనీసం అది ఒక 250 ml పైనే ఉంటుంది, అంత పెట్రోల్ లాగేసాడు. $250 అంటే తక్కువ. ఎంత కాదనుకున్నా 5 కిలోమీటర్స్ వస్తుంది నాకు. ఆల్మోస్ట్ వచ్చేసాం, ఇంకొంచెం ముందే. వచ్చేసాం. ఆ పెట్రోల్ బంక్కు ముందు ఉంది. ఇంకా ఒక్క నెల మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఆపోజిట్ సైడ్ వాళ్ళు వెళ్ళేవాళ్ళు, లేదంటే వాళ్ళు వీళ్ళు అంతా చాలా విచిత్రంగా చూస్తున్నారు నన్ను. దాటేసాం. షెట్, ఇది ఒకటే నాలో ఉన్న రోగం. మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒకటి దారులు మర్చిపోతాను, రూట్స్ క్రాస్ చేసేస్తా బై మిస్టేక్గా. అది చూడాలి, ఉన్నాడా ఆయన. నేను ఈ టైంకి వస్తానని చెప్పాను, ఉన్నాడా లేదో చూద్దాం. ఓ భయ్యా, ఇక్కడ
అక్కడ రెడ్ లైట్ అడుగుతుందా? స్టార్ట్ అయిపోయింది. రైట్ మళ్ళా బాయ్. అయిపోయింది. ఇప్పుడు ఇట్లా ఎలా వెళ్ళాలి? రివర్స్ తిప్పేద్దాం, ఇంకేం చేస్తాం. ఇంకా అండ్ బండి మొన్న రీసెంట్గా పడినప్పుడు బ్రేక్ వేసేది కొంచెం వంగింది పక్కకి. దాన్ని కూడా సరి చేసేయమంటే సంథింగ్ రెంచ్ పెట్టి ఇలా అన్నాడు, సెట్ అయిపోయింది. ఎంత ఏం భయ్యా అంటే, చూడు ఎంతో కొంత వేసేసే అని అంటే ఏం తెలుస్తుంది నాకు. అంటే ఇప్పుడు 50 వేస్తే ఏమనుకుంటారు, మళ్ళీ 100 వేస్తే ఏం. ఇంకా సరే ఎంత భయ్యా అంటే, సరే 50 అయినా అంటే ఓకే అని చెప్పేసి నవ్వాడు. ఇంకా సరే అని 50 వేసేసాను, కంప్లీట్ అయిపోయింది. ఇంకా బ్యాక్ టు రూమ్. వీడియో ఇప్పుడు బాగా వస్తుందేమో మరి. అసలు ఇందాడు ఎండ వచ్చుంటే ఎంత బాగుండేదో, ఇప్పుడు వస్తుంది ఎండ. ఇందాక ఒక రోడ్ చెప్పాను కదా, ఓఆర్ఆర్ పక్కన, ఆ రోడ్లో ఉండి వచ్చేటప్పుడు సన్సెట్ లాగా కనపడుతుంది. అంటే సన్కి మనం ఆపోజిట్ సైడ్లోంచి వస్తాం, సో దానివల్ల నీట్గా భలే ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే వచ్చేటప్పుడు సన్ రాలేదు, వెళ్ళేటప్పుడు రావటం వల్ల సరిగ్గా వీడియో రికార్డ్ అవ్వలేదని వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు. ఓకే వచ్చేసాం. షర్ట్ వచ్చేటప్పుడు ఎండబడి ఉంటే అంత బాగుండేది. ప్రతిసారి నేను చేసే పొరపాటు ఏంటంటే, బండి థర్డ్ గేర్లో ఉన్నప్పుడు బై మిస్టేక్గా డౌన్ గేర్ చేయకుండా స్పీడ్ బ్రేకర్ ఎక్కిచ్చేస్తాను, తక్కువ మనకి అలా బండి అయిపోద్ది. ఇప్పుడు చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఈడ పెద్ద నువ్వుగడి, ఈడికి బండి రాదనుకుంటారు. సరేలే, మనకే అంతంత మాత్రం వచ్చి అంత భయంకరంగా బండి ఏం రాదుగా. ఓకే ఒకసారి రిటర్న్ వద్దామా? ఆన్లో ఇప్పుడు వెళ్ళే రూట్లో సన్సెట్ లాంటిది సీనరీ మిస్ అయినా, సీనరీ అంటారేంటి, షూటింగా ఏమనాలి దీన్ని, నాకు ఈ మోటో వ్లాగింగ్ టెక్నాలజీనేమో తెలియదు. ఏదో పెద్ద తెలిసిన వాళ్ళలాగా చెప్దాం అనుకుంటాను, నాకేమో రాదు. సర్లే, నాకు వచ్చినట్టు నేను చెప్తా. ఫోన్లో ఈసారి రికార్డ్ చేసేటప్పుడు సన్ సెట్ మిస్ అయ్యానన్న బాధ లేదు, ఎందుకంటే మన పీజీకి వెళ్ళే దారిలోనే బాగా క్లియర్గా కనపడుతుంది. బాగా వస్తే వీడియో పెడతాను, అది లేదంటే ఎక్కడొక్కడ కట్ చేసేస్తా. ఇప్పుడు రూమ్కి వెళ్ళిన వెంటనే చేయాల్సిన ముఖ్యమైన పనులు, ఫస్ట్ వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి బట్టలు వేసేయాలి, లేకపోతే ఎవడో ఒకడు వేసేస్తాడు. ఎవరన్నా నిజంగా నా లాస్ట్ వీడియో బాగా అబ్జర్వ్ చేసిన వాళ్ళు అయితే, లాస్ట్ వీడియో బాగుందా ఇది బాగుందో కొంచెం చెప్తారా? అంటే నాకు తెలియట్లేదు. లాస్ట్ వీడియోలో రెజల్యూషన్ అదే ఫ్రేమ్ రేట్స్ తగ్గించి తీసాను, 30లో తీసా, ఇప్పుడు 20 FPS తీసాను, 25. సో రెండిటికి డిఫరెన్స్ నాకు దగ్గర పక్కన పెట్టుకొని చూస్తుంటే తెలుస్తుంది, కానీ ఏది బాగుందన్నది నాకు క్లియర్గా అర్థం కావట్లా. ఒక సెకండ్ ఒపీనియన్ కావాలి కదా. సో అందుకని ఎవరన్నా లాస్ట్ వీడియో జస్ట్ ఓపెన్ చేసేసి ఊరికే ముందుకు ఫార్వర్డ్ చేసి స్క్రోల్ చేసేసిన వాళ్ళు అయితే పట్టించుకోకుండా, ఎవరైనా నిజంగా చూస్తే కనుక లాస్ట్ వీడియోలో మోషన్ బ్లర్ బాగుందా, ఈ వీడియోలో బాగుందా, అంటే సినిమాటిక్ బాగుందా అని చెప్తే
దాన్ని బట్టి నాకు క్లారిటీ వస్తుంది. అంటే పెట్టకపోయినా పర్లేదు, నేనే 2-3 సార్లు ముందుకి వెనక్కి చూసి నేనే ఇంకా డిసైడ్ అవ్వాలి దేంటి. 24లో తీయాలా, 25 లేదంటే 30 అని చెప్పేసాను. ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లా వీకెండ్స్లో. ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించటంలోనే టైం సరిపోతుంది. ఈ వీకెండ్ ఈ వీకెండ్ ఒక ప్లాన్ వేసా, చూడాలి. ఇంకా క్రికెట్ ఆడుతున్నారు అక్కడ జనాలు. నేను ఇప్పుడు క్రికెట్ ఆడటానికి వెళ్ళాలన్నా ఇక్కడ ఎవడు లేడు, ఒక్కడినే ఆడుకోవాలి. ఇది ట్యాబ్లో రియల్ క్రికెట్ 24 గేమ్ ఆడుకుంటే సెట్. నేను సన్ వస్తుందని చెప్పేసి అన్నా కదా, సన్సెట్ వ్యూ కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకు కనపడిపోతుంది. అదిగో వస్తుంది ఇంకొంచెంసేపట్లో. యా, బాగా పైకి ఉందేమో మరి తెలియట్లేదు. ఇంకా కొంచెం లేట్గా అయ్యి ఉంటే 5:20 కదా, సో 6 ఆ టైంకి వచ్చి ఉంటే కరెక్ట్గా ఆ చెట్ల దగ్గర దిగేది కిందకి. సో అప్పుడు ఇంకా బాగుండేది. నాకేమో నవ్వు వస్తుంది, అందరూ హెల్మెట్ కెమెరా వేసుకుని వెళ్ళటం చూసి అలా మొహం వైపు చూస్తున్నారు. నాకేదో కొంచెం ఒకలా ఉంటుంది, అందుకని వైజర్ కూడా దించేసేసి చూడనట్టు అలా వెళ్ళిపోతున్నాను. అమ్మాయ అనుకున్నాను దానికంటే చాలా త్వరగానే అయిపోయింది పని. మరి చాలా టైం పడుతుందేమో అనుకున్నాం, కానీ చాలా ఫాస్ట్గా అయిపోయింది అనుకున్న దానికంటే. పర్లే, మనకు కూడా అదే కావాలి. ఫస్ట్ పైకి వెళ్ళి బట్టలు వేసేసి బట్టలు వేసేసి స్టేటస్ మెయిల్కి కావాల్సిందంతా రెడీ చేసేసి మెయిల్ పెట్టేస్తే కథ సుఖాంతం. ఈ రోజుకి అలా కంప్లీట్ చేసేయాలి. ఇంకా తిని పడుకుని సిరీస్ ఇన్స్టాగ్రామ్ చూసుకుని పడుకుంటాం. అది ద మ్యాటర్. సరే, ఉంటా. బాయ్ బాయ్.